ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామము, దాని యొక్క అర్థము, ఆ యొక్క నామస్మరణ వల్ల మనకి పూర్వజన్మల్లో చేసినటువంటి పాప కర్మ ఎలా దగ్ధమవుతుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం గత ఎపిసోడ్లో 375 నామం వరకు చెప్పుకున్నాం. 376 నామంలో కనుక తీసుకున్నట్లయితే శృంగార రస సంపూర్ణ అనే నామం ఉంటుంది. ఏమిటంటే ఈ శృంగార రస సంపూర్ణ అమ్మవారి నామాల్లో శృంగార సంబంధించింది ఏమిటి అంటే, మన శాస్త్రాల్లో గుర్తుపెట్టుకోండి, శృంగారం కూడా ఒక రసము. రసం అంటే తాగేటువంటి రసాలు, జ్యూసులు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది పర్టికులర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ శృంగార రసం కూడా ఉంటుంది, లేకపోతే ఆ శృంగార రసం కూడా ఉండదు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఇక్కడ మనకి ఏది కావాలన్నా ఆ మహాశక్తి ఆ అమ్మవారిలో నుంచే రావాలి, బయటగా వేరేది ఇంకోటి ఇది వచ్చే ఛాన్స్ లేదండి. రకరకాల రసాలు ఉంటాయి మనకి. మనం చూసుకున్నట్లయితే చూడండి, శృంగార రసము, వీరరసము, కరుణ రసము, భయానక రసము, బీభత్స రసము, రౌద్ర రసము, హాస్యరసము, అద్భుత రసము, శాంతరసము, ఇలా నవరసాలు ఉంటాయి. ఈ నవరసాలు అమ్మవారి నుంచే రావాలి. దీనికి మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క చక్రం చెప్పబడింది శాస్త్రంలో, అది నేను మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఏంటంటే, శృంగార రస సంపూర్ణ అనేటువంటి నామానికి ముందుగా మనం అర్థం తెలుసుకున్నట్లయితే, శృంగార రసం అనేటువంటి రసము చేత సంపూర్ణమైనది పరాశక్తి అనేటువంటి అర్థం. శృంగార రస సంపూర్ణ. ఇది దీనికి మరొక అర్థం కూడా ఉంది. ఏమిటది అంటే, శృంగ అంటే కోణముల చేత, అర అంటే ఆకుల చేత, ఆవరణముల చేత, రస శృంగారాది నవరసముల చేత పరిపూర్ణమైనటువంటి శ్రీచక్ర స్వరూపము గలది అమ్మవారు అని అర్థం. అంటే దీనికి శ్రీచక్ర సంబంధించినటువంటి అర్థము ఉంది. శృంగార రసం సంపూర్ణంగా ఆ శక్తిని అందించేటువంటి ఆ శక్తి కలది అనేటువంటిది అర్థం కూడా ఉంది ఇక్కడ. అయితే ఎవరికైనా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం ఏవైతే ఈ నవరసాలు ఉన్నాయి, ఈ నవరసాల్లో ఏది లోపించినా కూడా అమ్మవారిని గనక ఆరాధించినట్లయితే ఆ నవరసాలు మనకి చేకూరుతాయి. అయితే ఇందులో చాలా విషయాలు చెప్పబడ్డాయి చూసుకున్నట్లయితే. అంటే ఒక్కొక్క రసము నుంచి ఎటువంటివి వస్తాయి అనేటువంటిది కూడా ఉంది మన శాస్త్రాల్లో. ఏమిటది అంటే, శృంగార రసం అని ఇప్పుడు చెప్పుకున్నది త్రైలోక్య మోహన చక్రం అంటే శృంగార రసానికి సంబంధం. అదేవిధంగా వీర రసానికి సర్వశ పూరక చక్రము. అదేవిధంగా కరుణ రసానికి సంక్షోభిని చక్రము అంటారు. సంక్షోభిని చక్రావరణము అంటారు. చెప్పాలంటే చక్ర ఆవరణాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా భయానక రసముకి సర్వసౌభాగ్య చక్రావరణము, సర్వసౌభాగ్య చక్రావరణము, ఇలా ఒక్కొక్క ఆవరణాలు ఉంటాయి కదా, ఆ రకంగా. అదేవిధంగా బీభత్స రసానికి సర్వదా సాధన చక్రం. మీకు అనిపించొచ్చేది ఏమిటంటే బీభత్స రసం ఎందుకు అని. ఒక్కొక్కసారి ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు, మొత్తం ఎంత శక్తి ఉండాలి, బీభత్సం చేసే అంత శక్తి ఉండాలి, అంతే కదా, శత్రువుల్ని. అప్పుడు బీభత్స రసం కూడా కావాలి మనకి. అదేవిధంగా రౌద్ర రసము సర్వ రక్షాకరీ చక్రం. అదేవిధంగా హాస్యరసము సర్వరోగహర చక్రవర్ణము. ఇక్కడ చూడండి, హాస్యరసానికి సర్వరోగహర, దీనికి చూడండి ఎంత లింక్ ఉంది చూడండి. మనం కామన్గా కూడా ఆస్ట్రాలజీలో కామన్గా పంచమ స్థానాన్ని రోగ నిరోధక శక్తి స్థానంగా చెప్తూ ఉంటాం కదా. ఈ రోగ నిరోధక శక్తి ఎక్కడ ఉంటుంది? పంచమ స్థానంలో ఉంటుంది. 6వ స్థానంలో రోగం ఉంటుంది. 6వ స్థానానికి వ్యయభావం 5వ స్థానం. ఇప్పుడు రోగ నిరోధక శక్తి కూడా 5వ స్థానం. ఈ క్రియేటివిటీ కూడా 5వ స్థానం. హాస్యం పండాలంటే క్రియేటివిటీ ఉండాలి. ఏదైనా రోగం తగ్గాలంటే ఆనందంగా ఉండండి అంటూ ఉంటారు. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి, ఆటోమేటిక్గా రోగం తగ్గుతుంది అంటారు.
ఇమ్యూనిటీని మనకు పెరగాలంటే కూడా మనం ఆనందంగా ఉంటేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి ఎంత గమ్మత్తైన విషయం. హాస్యరసము. ఈ హాస్యరసం ఎప్పుడొస్తుంది మనకి అంటే సర్వరోగ హర చక్రావరణము, అంటే సర్వరోగాలు హరించేటువంటి చక్రావరణం ద్వారానే హాస్యరసం వస్తుంది. అంటే ఏ రోగం లేదు, అప్పుడు హాస్యం బ్రహ్మాండంగా మనం ఆనందంగా ఉండగలుగుతాం. అదేవిధంగా అద్భుత రసము సర్వసిద్ధిప్రద చక్రావరణము, శాంతరసము సర్వానందమయ చక్రవర్ణం అన్నమాట. ఈ రకంగా అయితే ఇక్కడ ఈ ఆవరణాలన్నీ కూడా మనం కనుక చూసుకున్నట్లయితే మన లలితా సహస్రనామాల్లో శ్రీచక్ర సంబంధించిన వాటిలో ఉంటాయి. అదేవిధంగా జయ అనేటువంటి నామం ఉంది. జయ అంటే అందరికీ విజయాన్ని అందించేది అమ్మవారు. అంటే జయ స్వరూపిణిగా పరాశక్తి భక్తులకు మనోజయాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా మనోజయం కావాలండి. మనస్సు గనక జయించినట్లయితే ఏదైనా కానీ బాగుంటుంది. జలంధరం అనేటువంటి పీఠమునందు ఉండేది పరాశక్తి. అంటే అక్కడ స్థితి ఉంది, స్థితి అయి ఉంది అనమాట. జలారంధర స్థిత అనేటువంటి నామంగానే తీసుకున్నట్లయితే అయితే ఈ యొక్క నామము పర్టికులర్గా ఎవరైతే చేస్తారో పర్టికులర్గా వీళ్ళకి మానసికమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, లలితా సహస్రనామాలు చదివేటప్పుడు ఇవేవో నామములు కావు, వీటికి లలితా సహస్ర రహస్య నామాలని పేరుంది. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటివి. ఇప్పుడు మనం మొదట చెప్పుకున్నటువంటి ఈ నామంలో శృంగార రస సంపూర్ణ అన్న నామం చెప్పుకున్నాం. ఆ నామం వల్ల ముఖ్యంగా ఎవరికైనా కానీ ఇంట్లో ఉత్తర వాయువ్య దోషం ఉన్నట్లయితే ఇంట్లో ఇద్దరి మధ్యని సఖ్యత సరిగ్గా ఉండదు, భార్యాభర్తల మధ్యన. అదేవిధంగా ఆస్ట్రాలజీ పరంగా 12వ స్థానం పాడైతే ఇద్దరి మధ్యని సరైన సఖ్యత ఉండదు. అంటే సెక్సువల్గా ఉండేటువంటి కొంతమంది చూడండి నపుంసకత్వమునో ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంటారు చూసారా. అది ఎందుకంటే వీళ్ళు పూర్వజంలో చేసుకున్న పాపకర్మ వల్లే వస్తుంది. కానీ అమ్మవారి నామాల్లో ఓం శృంగార రస సంపూర్ణాయై నమః అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆ దోషము లోపము పోతుంది అమ్మవారి అనుగ్రహంతో. నవరసాలకి అమ్మవారి అనుగ్రహం ఉండాలనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. శ్రీమాత్రే నమః.